ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని, రాష్ట్ర కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయమైనా ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వచ్చేదానికి వర్తిస్తే కానీ పాత వాళ్ళందరూ కూడా ఇది చదవాలి, పాత వాళ్ళందరూ ఇది పాస్ కావాలన్నది ఈ రెట్రోస్పెక్టివ్ అన్నది ఉండదు. విద్యా హక్కు చట్టం చేసేటప్పుడు ఇది ఆలోచించలేదా? అప్పట్లో ఈ విద్యా హక్కు చట్టములో ఉన్న ఏది కూడా అమలు పడతలు ఇప్పటికి కూడా చెప్తున్నాను, అందులో ఏది కూడా 25% మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వన్నారు. ఎవరు ఇస్తున్నారు? నారాయణ ఇస్తుందా, శ్రీ చైతన్య ఇస్తున్నదా, భాష్యం ఇస్తుందా? ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఇవ్వట్లే. అది మీరు చెప్పే మాట వాస్తవం భరత్ గారు. అది అక్కడికి వచ్చే వరకేమో అమలు చేయలే, మరి ఇక్కడికి వచ్చే వరకేమో అమలు చేస్తాం మేము కూడా. అయినా నాకు కూడా అర్థం కాదు, ఎవరికి లేని ఈ టెస్టులు ఆల్రెడీ బిఎడ్ డిఎడ్ చేస్తే ఓకే, కానీ ఈ ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ మళ్ళీ ఇంకా క్వాలిఫికేషను ఇవన్నీ ఎందుకు పెట్టారు? మిగతా ఏ ఉద్యోగమైనా పర్లేదు, కానీ దీనికి మాత్రమే టెట్, ఇంకా కొత్తగా ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు మెరిట్ ఉంటేనే కదా డిఎస్సీలో కొట్టేది. మీరు చెప్పే మాట 100% వాస్తవం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ లో నియామకాలు చాలా జరుగుతుంటూ వచ్చాయి. ఈ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఇష్టానుసారంగా నియామకాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడో ఒకసారి కేంద్ర స్థాయిలో ఈ చర్చకు వచ్చింది. ఇది వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వము యాక్ట్ తీసుకొని రావాలి, నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచించి, నాణ్యమైన విద్య అందించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ఖర్చు పెడుతున్నారు, అందులో అనుమానం లేదు. కానీ ఆ ప్రైవేట్ సెక్టర్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఎక్కడన్నా ఉందా? నియంత్రణ లేదు వాళ్ళ పైన. ఎందుకంటే పర్యవేక్షణ అధికారులు ప్రభుత్వంలో పనిచేసే పాఠశాలనే పర్యవేక్షణ లేదు ఆయన చాలా రాష్ట్రాలలో. మరి ఎవరు పర్యవేక్షణ చేస్తారు? కాబట్టి ఇది టెట్ పాస్ అయ్యి వస్తే బాగుంటుంది అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చి ముందు పెట్టిన మాట వాస్తవం. మరి అదే విధంగా చూసినట్టయితే మీరు అన్నట్టు 16 ఏళ్ళు 20 ఏళ్ల కింద అపాయింట్ అయిన వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పరీక్ష రాయాలా? లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిన సందర్భంలో ప్రభుత్వము డిస్మిసల్ చేసినట్లయితే పెన్షన్ ఇవ్వనా లేదా, ఇవన్నీ కూడా ఇంకోరన్నా కొట్టుకుపోతారు రేపు మళ్ళీ. కాబట్టి ఇది టర్మినేట్ అండ్ డిస్పోజల్ అనేది అలాంటి పదాలు జడ్జిమెంట్ లో రావడం అనేది చాలా శోచనీయం, విచారకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం దానిపైన ఆలోచన చేయాలి. తప్పదు ఇక రాష్ట్రాలు ఇప్పుడు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అంతకన్నా 11 కన్నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షకు రాయకుండా వాళ్ళందరూ కూడా మినహాయింపు ఇవ్వాలనేది మనం కోరుతున్నాం. దానికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తప్పదు ఆ పరిస్థితిగా చట్టం సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మరొక మారైన పునః పరిశీలించడానికి అవకాశం ఉంది, తప్పదు. ఎందుకంటే జిఎస్టీ పైన మనం చూసాం కదా, మార్పులు చేర్పులు వచ్చిన సందర్భం మొన్న కూడా ఆర్థిక మంత్రికి అందరూ కూర్చొని చేసింది, తప్పే ఉంది ఇందులో. ఇప్పుడు కాబట్టి జడ్జిమెంట్ అనేది జరిగింది, ఆ జడ్జిమెంట్ తప్పు అనడానికి మనం వీలు లేదు, జడ్జి తప్పు పట్టే పరిస్థితి లేదు. తప్పు పెట్టకపోవచ్చు కానీ తీర్పును దాని రిపర్కేషన్స్ ఆలోచించాలి. తీర్పుకు సంబంధించి తీర్పు అనేది మాత్రం ఎవరు కూడా ఆ తీర్పు పైన అంత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చాలా గందరగోళంగా మానసిక ఆందోళనకు గురైపోతున్నారు. ఇదే అంటే ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, ఈ పరీక్ష కొత్తగా ఎప్పుడు రాయాలా అంటే ఆందోళన సహజంగా వస్తుంది. నేను బోధన చేస్తూ చేస్తూ వెళ్ళిపోతున్నా. మరొక మారు అందులో చూసినట్టయితే టెట్ లో కూడా ఏమైందంటే సోషల్ సబ్జెక్టు చెప్తాయన్నా మ్యాథ్స్ రాదు, బయోసైన్స్ చెప్పడానికి లెక్కలు రావు. అంటే నాకు సంబంధం లేని సబ్జెక్టు కూడా నేను రేపు పరీక్ష రాయాలి, అందులో నాకు తెలియని సబ్జెక్టు కూడా. నేను ఎప్పుడో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో చదివిన సబ్జెక్టులు కాక అదర్ దాని సబ్జెక్టులు కూడా. ఎస్పెషల్లీ ఆర్ట్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆర్ట్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇబ్బంది అవుతుంది. బయోసైన్స్ వాళ్ళకి కూడా రాదు మ్యాథ్స్, బయోసైన్స్ వాళ్ళకి కూడా ఉండదు, డిగ్రీలో ఉండదు. ఇవన్నీ కూడా అక్కడ 15 మార్కులు రాసుకుంటా పోతే ఇక ఖచ్చితంగా 60 మార్కులు కావాలి మేము పాస్ కావాలంటే. కొంచెం బాధాకరం, ఇబ్బందికరం. మేము మొన్న వెళ్ళిన సందర్భంలో జాక్టో పక్షాన, యూఎస్పీ పక్షాన, మరి పిఆర్టీ పక్షాన కూడా వెళ్ళిన సందర్భంలో ఎన్సిటి చైర్మన్ అడిగాం, భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా టెట్ పెట్టేది ఉంటే ఆయా సబ్జెక్టులకు అనుకూలంగా ఎవరు ఏ సబ్జెక్టును వాళ్ళకి ఆ పరీక్షలో నిష్ణాతులుగా పరీక్ష పెట్టండి, ప్రశ్నాపత్రంలో మార్పులు చేయండి అని కూడా మేము లేఖ కలిసి ఇచ్చాం. ఇచ్చిన సందర్భంలో తప్పకుండా మేము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తాం. ఆ మేరకు
ప్రశ్నాపత్రంలో కూడా మార్పులకు మీకు ఆదేశాలు ఇస్తామని కూడా అక్కడ స్పష్టంగా కన్వీనర్ అండ్ చైర్మన్ గారు చెప్పి ఉన్నారు. Okay. ఇక ఈ లోపు మేము ఆ ప్రమోషన్స్ వచ్చేసినాయి, మేమంతా రిక్రూట్మెంట్ అయిపోతుంది కాబట్టి మేము కూడా ఆ వైపు మరొకసారి మేము ఆలోచన చేయలే. ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే మూలిగే నకమే తాటకాయ పడ్డట్టు ఉపాధ్యాయులు అందరి పైన పడ్డది. ఇప్పుడు చాలా మానసిక ఆందోళనతో ఉన్నారు. అంటే ఇప్పుడు అసలు యా చెప్